జై శ్రీరామ్. భయంకరమైన రాక్షసులు కావలి కాస్తున్నందువల్ల దేవతలైనా ఎదిరించలేని లంకా పట్టణాన్ని చూస్తూ పదే పదే నిట్టూర్పులు విడుస్తూ రావణాసురుడు దురాత్ముడు, వాడి కంటపడకుండా ఏదో ఒక ఉపాయంతో సీతాదేవిని చూడవలెను. ఎట్లా చేస్తే రాముని పని చెడిపోకుండా ఉంటుందో అట్లా చేయవలెను. ఆ జనకాత్మజ వద్ద ఎవరూ లేనప్పుడు ఒంటరిగా పోయి చూడవలెను. ఆలోచన లేని దూతలు దేశకాల విరుద్ధంగా ప్రవర్తిస్తే సూర్యోదయం వేళ చీకట్లు పటాపంచలు అయినట్లు కాబోతున్న పనులు కూడా నాశనమైపోతాయి. దైవదూత ఆలోచించి పనిచేయాలి. దైవం గురించి ఆవేశం ఉంటే సరిపోదు, ఆలోచన ఉండాలి. లేకపోతే కాల విరుద్ధంగా ప్రవర్తిస్తాము. దానివల్ల అవ్వవలసిన పనులు పాడైపోతాయి. ప్రభువు మంత్రులతో ఆలోచించి ఇది కార్యము, ఇది అకార్యము అని నిశ్చయించి ఆజ్ఞాపించినప్పటికీ మేమే పండితులమనుకునే దూతలు చేతగాక పనులు పాడు చేస్తుంటారు. అసలు దైవాన్ని స్మరిస్తే నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది. ఈ ఉపాయము మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇస్తాడు. నీకేం చేయాలో తోచట్లేదా? నన్ను ధ్యానించు, నీకు భావము వస్తుంది. మనస్ఫూర్తిగా నేనేం చేయాలి అని నన్ను కోరు. నీకు నేను భావాన్ని బుద్ధిలోకంలో ప్రచోదనము చేస్తాను. హనుమంతుడు కూడా అదే చేస్తాడు. సీతాదేవి ఎంతసేపటికి కనబడకపోతే కళ్ళు మూసుకొని కాలస్వరూపుడైన లక్ష్మణుని, దైవమైన రాముడిని, ప్రకృతి మాత అయిన సీతని, తన తండ్రి అయిన వాయుదేవుని, సూర్యుడిని, అగ్నిదేవుడిని, చంద్రుడిని ప్రార్థిస్తాడు. నాకు దారి చూపించండి, నాకు ఎటు పోవాలో తెలియడం లేదని అడుగుతాడు. అవి ముందు ముందు శ్లోకాల్లో వస్తాయి. అవి ప్రతిరోజు చదువుకోవలసినవి. దారి లేకుండా పోతుంటాం కదా, మనం నడిచిందే దారి అనుకుంటాము. అలా కాకుండా దారి సరిగ్గా దొరకాలంటే మనం ప్రార్థన చేయాలి. తండ్రిని అంటే బ్రహ్మోపదేశం చేశాడని ఇంతమందిని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే అశోకవనము వెళితే బాగుంటుందేమో అనిపిస్తుంది. జై శ్రీరామ్.